Daily. Taste the Daily. ఒక పదవి ఆ హోదా ఆ బాధ్యత ఎప్పుడైతే అసెంబ్లీ ప్రొసీడింగ్ నడిచేటప్పుడే ఇమ్యూన్ అంటే దానికి చట్టబద్ధత అంటే వారికి ఒక సపరేట్ అండ్ ప్రొటెక్షన్ ఉంటుంది లా నుంచి. కానీ ఎప్పుడైతే స్పీకర్ ట్రిబ్యునల్లో ఒక జడ్జి లాగా వ్యవహరిస్తారో మరి దాంట్లో వారు ఖచ్చితంగా రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడి మరి వారి దగ్గర వచ్చేసినటువంటి ఎలాంటి పిటిషన్స్ అయినా సరే దానిపైన విచారణ చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు స్పీకర్ గారు ట్రిబ్యునల్ చైర్మన్గా తన రాజ్యాంగంలో లోబడి రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి తన బాధ్యతల్ని మరి నిర్వహించడంలో పూర్తిగా విఫలమైనని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా బాహాటంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీ సభలో ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఉప ఎన్నికలు వస్తాయా, డిస్క్వాలిఫై అవుతా ఎట్లా అవుతుంది అని ఈ మాటనైతే అనడో, పదే పదే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పార్టీ మారడానికి ఫిరాయింపులను ప్రోత్సహించినడో వాటిని సమర్థిస్తూనే ఈరోజు తీర్పునొచ్చిందని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఏదైతే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాడో అదే మాటల్ని ఈరోజు ఈ యొక్క ట్రిబ్యునల్ చైర్మన్గా వ్యవహరించిన స్పీకర్ గారు తన యొక్క జడ్జిమెంట్లో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా వచ్చినటువంటి తీర్పుగా ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. దీనిపైన వ్యవస్థలపైన నమ్మకాన్ని పూర్తిగా కూడా సన్నగిల్లే విధంగా తీర్పునొచ్చిందని స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఇంత బాహాటంగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయినట్టు ఎమ్మెల్యేలు 10 మంది ఎదురుతున్నారో బాహాటంగా ఓపెన్గా కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థుల విజయానికి ఇప్పుడు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో కానివ్వండి, వారి పోస్టర్లలో చేతి గుర్తులు వేసుకొని కాంగ్రెస్ గుర్తులు వేసుకొని రాహుల్ గాంధీతోని మల్లికార్జున్ ఖార్గేతోని ఫోటోలు తిరిగి బాహటంగానే ప్రచారం చేసుకున్నటువంటి సందర్భంలో ఇంకా కూడా మరి కళ్ళు కప్పే అంటే కనబడినట్టు మరి ఈ రకమైన నిర్ణయం ఈరోజు బయటపడడం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా న్యాయ పోరాడడానికి అన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఈ యొక్క తీర్పు కూడా సుప్రీంకోర్టు నుండి చివాట్లు పెట్టిన తర్వాత, సుప్రీంకోర్టు మొట్టకాయలేసిన తర్వాత ఏ స్థాయి వరకు పోయింది ఈరోజు నిర్ణయం తీసుకోవడానికి అంటే, మీరు నూతన సంవత్సర వేడుకలు మీరు ఎక్కడ జరుపుకోవాలో నిర్ణయించుకోండి అని చెప్పి అంటే వార్నింగ్, ఒక సీరియస్ కమెంట్స్ సుప్రీంకోర్టు చేసేంత వరకు కూడా ముఖ్యమంత్రి గారు మన యొక్క రాష్ట్ర గౌరవాన్ని మంట గల్పినారో స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అంటే ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసేంత వరకు కూడా ఈరోజు వచ్చినటువంటి తీర్పు రాలేదు.